ఇప్పుడు అంటే హైదరాబాద్‌ని ఇంత డెవలప్‌మెంట్ చేశాను అని చెప్పుకునేటువంటి చంద్రబాబు గారు, మరి ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు ఎందుకని అక్కడ వినియోగించుకోలేకపోయారు? ఇంత టెక్నాలజీ ఉన్న సమయంలో ఎందుకని ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయంటారు? బాబు మాటలకే ఉందమ్మా. ఇప్పుడు బాబు మాటలే చెప్తా ఉంటాడు. అప్పుడు వాజ్పేయి గారు 2020 విషన్ అంటే దాన్ని కాపీ కొట్టి నాదే 2020 విషన్ అన్నాడు. ఏమైంది 2020 విషన్ ఎక్కడ? ఏమీ అడ్రస్ లేదు. ఇప్పుడు మోడీ గారు 247 విషన్ అంటే ఇప్పుడు ఆయన ఆ విషయాన్ని కాపీ కొట్టి 20 ఏళ్ళ ముందు ఆలోచిస్తున్నాను ఇవన్నీ చెప్తా ఉంటాడు. ఆయన మాటలకే ఉంది, మాటలే మాట్లాడేస్తూ ఉంటాడు. అన్నీ తనే అంటాడు, అన్నీ అవును అంటాడు, తర్వాత తనే కాదంటాడు అని అతని మాటలు లెక్కలేదు. ఇప్పుడు హైదరాబాద్ చించేశారు, పొడి చేశారు, డెవలప్ చేశారు అన్నాడు. మళ్ళీ వాళ్ళేమో రేవంత్ రెడ్డి హైదరాబాద్ డెవలప్మెంట్కి 20,000 కోట్లు కావాలంటాడు. డెవలప్ అయిన దానికి 20,000 కోట్లు ఎందుకు? ఈయన డెవలప్ చేశాను అని అంటే ఆయన శిష్యుడేమో ఇంకా డెవలప్ చేయాల్సింది చాలా ఉంది, ఏం జరగలేదు, 20,000 కోట్లు, 20,000 లక్షల కోట్లు, 20,000 కోట్లు కాదు 20,000 లక్షల కోట్లు కావాలి అని ఆయన అన్నాడు. సో ఇలా ఉంటాయి వీళ్ళ మాటలన్నీ. చేసేసారు పొడి చేశారు మాటల్లో ఉంటాయి, అన్ని అరచేతులు అవి వైకుంఠాలు చూపిస్తూ ఉంటారు. మొన్న ఎలక్షన్లప్పుడు కూడా ఇలాగ అరచేతులు వైకుంఠం చూస్తే అబద్ధాలతో వచ్చారు ఎన్నికలకి. టెక్నాలజీ ఉంది, వా టెక్నాలజీ ఉంది. అది సక్సెస్ అయ్యి ఎవరో చేసి ఎవరో మొదలెట్టి సక్సెస్ అయితే నేనే ఏం మా తమ్ముళ్ళు మొబైల్ నేను కదా కనిపెట్టాను అంటాడు. అది ఎప్పుడు మొబైల్ కనిపెట్టేది రాజీవ్ గాంధీ పీరియడ్లో వస్తే ఈయన కనిపెట్టాను అంటాడు. ఇలా ఉంటాయి ఈయన మాటలన్నీ. ఆయన కామెడీ మాట్లాడుతూ ఉంటాడు. ఒకప్పుడు మనం చూస్తే 4,00,000 మంది కూడా 4,00,000 మంది భక్తులు కూడా దర్శనం చేసుకున్నప్పుడు ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. మరి ఎందుకని ఇప్పుడే ఇలా జరిగిందంటారు? ఎందుకు ఈ టోకెన్ సిస్టమ్ ఎవడు పెట్టమన్నాడు? ఈ టోకెన్ సిస్టమ్ లేదు ఎన్నిసార్లు. ఎప్పుడు ఆన్లైన్లోనే కదా, చక్కగా ఆన్లైన్లో టోకెన్ తీసుకునేవారు, వచ్చేవారు. ఇప్పుడు దేనికి నీ టోకెన్ సిస్టమ్ పెట్టారు? ఎవరి కోసం? ఎవరిని? ఏం సేవ్ చేయడానికి? టైం సేవింగా? టైం సేవింగ్ కాదు, ఆన్లైన్లో టైం సేవింగ్. పట్టుపట్టని వెళ్ళిపోతుంది. ఇది మనిషి మాన్యువల్గా మనిషి టు మనిషి అనేటప్పటికి ఎంత టైం పడుతుంది? ఈ ఈ టోకెన్ సిస్టమ్ ఏంటి? ఎందుకు తీసుకొచ్చారు? ఎవరి కోసం తీసుకొచ్చారు? ఎవరి ప్రయోజనాల కోసం తీసుకొచ్చారు? అంటే టోకెన్లు తీసుకుని బయట బ్లాక్లో అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తానని తెచ్చారా? ఇవన్నీ తేలాల్సిన విషయం. అసలు అసంబద్ధం లేని సిస్టమ్ ఇది. కమ్యూనికేషన్ లోపమే కారణం అంటారా? కమ్యూనికేషన్ లోపం కారణం, అడ్మినిస్ట్రేషన్ లోపం. అడ్మినిస్ట్రేషన్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పోలీసులు ఇట్టే ఉన్నారు. సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎట్లా ఏ గేట్ వదలరు? ఒకేసారి 4 గేట్లు తెరవటం ఏంటి? ఒకేసారి తెరవటం, ఒకేసారి మీద పడిపోయారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. 4,000 శ్యామలరావు చైర్మన్ మధ్య కూడా కమ్యూనికేషన్ లోపం బాగా బట్టబయలైంది కదా. ఇక ఉంది అంటే బట్టబయలు. ఇద్దరు సీఎం ముందే పోటాడుకున్నారు కదా, ఇంకా అంతకన్నా ఏం కావాలి దౌర్భాగ్యం? ఇప్పుడు ఆ ఇద్దరు కూడా చంద్రబాబు గారి సమక్షంలోనే గొడవ పడ్డం అనేది ఎట్లా చూడాలంటారు? ఎట్లా చూడాల్సినటువంటి అంశం అంటారు? ఎట్లా చంద్రబాబు యొక్క బేలతనము డొల్లతనం కనబడుతుంది. చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ ఎంత వీక్గా ఉంది. అందరూ చంద్రబాబు పైకి డాంబికంగా మాట్లాడటం తప్పితే తమ్ముడు జాగ్రత్త, నేను యాక్షన్ తీసుకుంటాను, మా 92, 94 సీఎం చూస్తారు, ఈ డైలాగులు కొట్టడం తప్పితే అక్కడ విషయం ఏమీ లేదు. డొల్ల పవన్ కళ్యాణ్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పి ఓపెన్గా మాట్లాడితే దానికి దిక్కు దివాణం లేదు. లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంది? సీఎం చంద్రబాబు దగ్గర ఉంది. దీన్ని ఆయన విమర్శించి, ఓపెన్గా విమర్శించి ఆయన తిట్టాడు. దానికే దిక్కు దివాణం లేదు. చంద్రబాబు నోరు మూసుకున్నాడు ఏం మాట్లాడకుండా. అంటే ఎవరు ముఖ్యమంత్రి, ఇప్పుడు ఎవరు ఉప ముఖ్యమంత్రి కనపట్ల. ఇప్పుడు ఏదో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి లెవెల్లో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ హుకుములు జారీ చేస్తే జీ హుసూర్ అని చంద్రబాబు యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఉంది పరిస్థితి చూస్తే, క్షమాపణ విషయం చూస్తే. అలాగే దీనికి ఎవరు బాధ్యులు అంటారు? దీనికి ఎవరిని బాధ్యులు అనాలి? పోలీసు వ్యవస్థ, అక్కడ ఉన్న సెక్యూరిటీ వ్యవస్థ. సెక్యూరిటీ వల్లే ప్లానింగ్ అమ్మ. ఇవన్నీ పైనుంచి ఎవరు చూడరమ్మా, మీకు బాధ్యత అప్పచెప్పేస్తారు. ఒక్కొక్క చోట ఇది సెక్యూరిటీ, ఈ సెక్యూరిటీ ఏ గేట్ తెరవాలి, ఎంతమంది ఉన్నారు అది వాడు చూసుకోవాలి, ఎంతమంది పోలీసులు ఉన్నారు వాళ్ళ బాధ్యత అది. అది వాళ్ళ ఫెయిల్యూర్, మిజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ డిఎస్పీ, ఎస్పీ, వాళ్ళ యొక్క ఫెయిల్యూర్.